హలో అండి, నమస్తే. నేను మీ శిరీష వనపల్లి. వెల్కమ్ బ్యాక్ టు వనపల్లిస్ కిచెన్. ఈరోజు మన ఛానల్లో ఎప్పుడు చేసిన ఒకేలాగా పర్ఫెక్ట్గా టేస్టీగా ఉండాలంటే ఎలా చేసుకోవాలో చేపల పులుసుని చూపిస్తాను. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూసేయండి. ముందుగా ఈ రెసిపీ కోసం చేప ముక్కల్లో ఉప్పు, పసుపు, నిమ్మకాయ వేసుకుని శుభ్రంగా 2-3 సార్లు వాష్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇలా చేయడం వలన ఈ సువాసన అనేది రాకుండా ఉంటుంది. తర్వాత దీంట్లోకి పావు స్పూన్ దాకా పసుపు, ఉప్పు అలాగే కారం కూడా వేసుకొని వీటినన్నిటికీ బాగా పట్టించి పక్కన పెట్టుకోవాలి. మనం ఇక్కడ ఒక 15 నిమిషాల పాటు మ్యారినేట్ చేసుకుంటే ఫిష్ టేస్టీగా ఉంటుందండి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని దీంట్లోకి ఉల్లిపాయ ముక్కలు అలాగే టమాటో ముక్కలు వేసుకోవాలి. ఈ రెసిపీ కోసం నేను ఇక్కడ 3 పెద్ద సైజు ఉల్లిపాయలు అలాగే 2 దాకా బాగా పండిన టమాటాలు తీసుకున్నాను. ఇది ఒక గిన్నె తీసుకొని ఒక మందపాటి గిన్నె తీసుకోండి. ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కొంచెం ఎక్కువగానే పడుతుంది చేపల పులుసుకి. ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత దీంట్లోకి మనం గ్రైండ్ చేసి పక్కన పెట్టుకున్న ఉల్లిపాయ టమాటో పేస్ట్ని వేసుకోవాలి. ఒకసారి అంతా మంచిగా కలుపుకొని దీంట్లోకి 1.5 స్పూన్ల దాకా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని బాగా కలుపుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్న తర్వాత 2-3 నిమిషాల పాటు బాగా ఫ్రై చేసుకొని ఇప్పుడు స్టవ్ని మీడియం ఫ్లేమ్లోకి పెట్టుకొని 1 స్పూన్ దాకా ఉప్పు అలాగే కొంచెం పసుపు కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. స్టవ్ని మాత్రం మీడియం ఫ్లేమ్ లేదా లో ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోండి. ఈ ఉల్లిపాయ పేస్ట్లోని పచ్చి వాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఇలా మంచిగా ఉల్లిపాయ పేస్ట్ ఫ్రై అయిన తర్వాత దీంట్లోకి మనం మ్యారినేట్ చేసి పక్కన పెట్టుకున్నాం కదా చేప ముక్కలు, ఆ చేప ముక్కలన్నిటినీ కూడా ఇందులోకి వేసేసుకొని ఇలా కలుపుకోవాలన్నమాట. గరిటెతో కాకుండా అటు ఇటు ఇలా క్లాత్ పట్టుకొని ఇలా కలుపుకుంటే మనకి చేప ముక్కలు అనేవి ఎక్కువ విడిపోకుండా ఉంటాయి. చూడండి, ఒక 10 నిమిషాల పాటు ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత దీంట్లోకి మనం ఇక్కడ నేను ముందుగానే కోడిగుడ్డు చింతపండుని తీసుకొని నానబెట్టుకున్నాను. ఈ చింతపండు రసాన్ని ఇందులోకి వేసేసుకోవాలన్నమాట. నేను ఇక్కడ 2 సార్లు వాటర్ వేసుకుని చింతపండు రసాన్ని వేసుకుంటున్నాను. చింతపండు రసం కూడా వేసుకున్న తర్వాత దీంట్లోకి 1.5 స్పూన్ల దాకా కారం వేసుకోవాలి. ఇంకా పచ్చిమిర్చి అలాగే కరివేపాకు కూడా వేసుకోవాలి. మీరు కారం ఎక్కువగా తినాలనుకుంటే ఇంకొంచెం కారాన్ని మీరు యాడ్ చేసుకోవచ్చు. చేపల పులుసులో కారం ఎక్కువగా ఉంటేనే బాగుంటుంది. స్టవ్ని మాత్రం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మరిగించుకోండి. చేపల పులుసు ఎక్కువసేపు మరిగితే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. చూడండి, పులుసు ఇలా మంచిగా మరుగుతున్నప్పుడు మనం దీంట్లోకి వేయించిన ధనియా జీలకర్ర పౌడర్ 1.5 స్పూన్ల దాకా వేసుకోవాలి. ఇంకా దీంట్లోకి 1 స్పూన్ దాకా గరం మసాలా వేసుకోవాలి. ఇప్పుడు ఈ 2 కూడా వేసుకున్న తర్వాత మనం ఒకసారి గరిటెతో ముక్క విరగకుండా మంచిగా కలుపుకోవాలండి. మీరు నా వీడియో ఫస్ట్ టైం చూస్తున్నారా? అయితే ప్లీజ్ లైక్ చేయండి లేదా కామెంట్ చేయండి. మీరు లైక్ చేసినా కామెంట్ చేసినా వీడియో కొంచెం రీచ్ ఎక్కువగా ఉంటుంది. చూడండి, ఈ వీడియోలో కనిపిస్తుంది కదా చేపల పులుసు ఇలా మంచిగా మరిగి ఆయిల్ అంతా ఇలా పైకి తేలిన తర్వాత మనం ఇప్పుడు చిన్నగా తరిగిన కొత్తిమీర వేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని వేడివేడి రైస్తో సర్వ్ చేసుకుంటే చేపల పులుసు రెడీ అండి. చూసారా, చేపల పులుసుని ఈజీగా ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో. మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బాయ్.